దాదాపుగా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ పరిధిలో కానీ కొన్ని ఇంపార్టెంట్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో కానీ అద్భుతమైనటువంటి సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీకి ట్రాన్స్ఫర్ కాబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు ప్లస్ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పని విధానం, ఆయన యొక్క అరాచక ఆలోచన విధానం ప్రజలకు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళు, అర్బన్లో చదువుకున్న వాళ్ళు, మేధావులు ఒక రౌడీ కుటుంబానికి ఓటేస్తే ఏ రకమైన ప్రయోజనం ఉంటుంది, ఒక మంచి నేపథ్యం కలిగినటువంటి నాయకుడి భార్యకు ఓటేస్తే ఎట్లా ఉంటుందని వాళ్ళు అంచనా వేసుకోగలుగుతారు. 100% గమనిస్తారు. కాకపోతే కొన్ని ఏరియాలలో వాళ్ళకున్న కోటాను కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఉన్నది కనుక ఆ డబ్బులను విచ్చలవిడిగా వెదజల్లి కొన్ని స్లమ్లను కొని భయభ్రాంతులకు గురి చేస్తూ మరి మేము అక్రమంగా ఓట్లు కొని ఇక్కడ ఆధిపత్యం చేయాలనే ఆలోచన కలగంటున్నారు. ఇది సాక్షాత్తు శ్రీశైలం యాదవ్ ఆయన పక్కా నివసించే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో కూడా దాదాపుగా మాకు 55 నుంచి 65% ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం 100కు 100% ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారా, నేను చెప్పినాను కదా, కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించాడు, లక్షల కోట్లు వెళ్ళారా. ఎవరిని పడితే వాడినే కొంటాను, 100 రూపాయలు ఇచ్చడానికి 1000 రూపాయలు ఇచ్చి తీసుకొస్తాను, దూలా అని మూట కట్టిపోతారు. వాడందరూ ఓటేసేటోడు కాదు కదా. ఇళ్లల్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, అపార్ట్మెంట్స్లలో కానీ, స్లమ్స్లలో కానీ, కాలనీస్లలో కానీ, బస్తీలలో కానీ ఉన్నటువంటి యూత్ను కానీ, మహిళలు కానీ, మధ్య వయస్కులు కానీ, వృద్ధులు కానీ, సీనియర్ సిటిజన్లు కానీ అడిగితే సిచ్యువేషన్ ఏందో చెప్తారు. ఎమ్మడి జనం వచ్చేటోళ్ళు అందరూ ఓట్లు వేసేటోళ్ళు కాదు అది ఎవరికైనా. అది దయచేసి అది కాంగ్రెస్ ఆలోచన చేయాలి. పోరాపోరిగా అటు సీఎం రేవంత్ రెడ్డి గారు రూట్ షో ఇక్కడ నడుస్తుంది, కేటీఆర్ గారి నడుస్తూ ఉంది. వాళ్ళేమో ఇచ్చిన రేవంత్ రెడ్డికి సిగ్గు, శరం, లజ్జ, సీము నెత్తిరే అని ఉన్నదానే మీరు అడగండి. మమ్ములు కాదు అడిగేది, కూలి పని చేసేటోళ్ళను, ఆటో తోలేటోళ్ళను, హోటల్లో పని చేసేటోళ్ళను, ఛాయ్ అమ్ముకుంటోళ్ళను, రిక్షా దుక్కేటోళ్ళను, ఇళ్లలో పని చేసేటోళ్ళను, వాచ్మెన్లను వాళ్ళని అడగండి చెప్తారు. వాడు ఇచ్చినటువంటి హామీలల్లో ఒక్కొక్క కుటుంబానికి 60 నుంచి 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ముందు ఆ బాకీ కట్టాలి, వాళ్ళకు బాకీ కట్టి ఓట్లు అడగాలి. బాకీ కార్డులు మేము తీసుకొస్తే వాడే సిగ్గు లేనాడు, ఆడేదో చెప్తా ఉంటాడు ముచ్చట్లు. ఆ ముచ్చట్లు ఎట్లా అమ్ముతారు? మన ర్యాలీలో కూడా ఒక మాట అన్నారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయకపోతే మీకు సన్న బియ్యం కట్, అవి కట్, ఇవి కట్ అని చెప్పేసి అంటున్నారు. దీని జూబ్లీ హిల్స్ ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఎందుకంటే ఆయన చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి చరిత్ర బ్లాక్ మెయిలర్. బ్లాక్ మెయిలర్ కనుక ఈ బ్లాక్ మెయిల్ అడ్డం పెట్టుకొని ఇప్పుడు కనుక నేను బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేయించకపోతే నా ముఖ్యమంత్రి సీటుకే ఎసరు వస్తుంది, నేను ఉంటానో లేదో తెలియదు. సో ఖచ్చితంగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మీకు పెన్షన్ ఇవ్వనని, మీకు మంచినీళ్ళు ఇవ్వని అని, నీకు కరెంట్ సరిగా రాదని, రోడ్లు సరిగా వేయం మేమని, డ్రైనేజ్ చేయమని క్లియర్గా చెప్తాడు. మీకు ఏం పని ఇప్పుడు చేసింది ఏం లేదు, మళ్ళా బోగస్ మాటలు చెప్పి మళ్ళీ వాళ్ళని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని బయటపడదామని ప్లాన్ చేస్తాను. 150 కోట్లు మేము శాంక్షన్ చేసినాం, ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రచార వాహనాల్లో కూడా వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. 2 ఏళ్ల నుంచి ఎడబండి ఆయన, 2 ఏళ్ల నుంచి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ కదా, మరి ఎందుకు పెద్ద పెద్ద మంత్రులకి ఇన్ఛార్జ్ ఇచ్చి నడిపిస్తున్నారు కదా ఈరోజు. అరే మంత్రులు వాళ్ళు పంచుకుంటానికే సరిపోతారు. రోజు ఒక్కొక్కడు ఎవరి మూట ఎంత, ఎవడు పంచుకోవాలి, వాళ్ళు పంచుకోకుండా కొట్లాడుకుంటారు. వాళ్ళు అర్థమవుతుంది కదా. మొత్తం మంత్రులల్లో ఒకరికి పడది పంపకాల పంచాయతీ, కబ్జాల పంచాయతీ, ఆధిపత్య పంచాయతీ, ఇదే జరుగుతుంది కాంగ్రెస్ మంత్రులలో. మీకు ఎంత తొందరగా ఓడిపోతే అంత మంచిదని మంత్రులు చూస్తారు. వీళ్ళు పరువు పోగొట్టి ముఖ్యమంత్రి కుర్చీ కూలగొట్టాలని వాళ్ళు చూస్తారు. ఇప్పటికైతే కేటీఆర్ రోడ్ షో అయితే చాలా విజయవంతంగా ముందుకెళ్తా ఉంది. కేసీఆర్ గారు ఇప్పుడు ఈ బై ఎలక్షన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అంత పెద్దనే ఈ కాన్స్టిట్యుయెన్సీకి రావాల్సిన అవసరం లేదు. బహుశా భారతదేశంలో రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి లాంటి వాడిని తిట్టిన తిట్లు బహుశా ఈ భూ ప్రపంచంలో ఎవరు తిట్టలేదు.